హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. జంతికలు తీసుకుందాం బియ్య పిండితోటి. ఏ శనగపిండి మినపప్పు ఏమి కలపకుండా ఓన్లీ బియ్య పిండితోటేనండి. నేనైతే కేజీ బియ్య పిండి తీసుకున్నా. దానికి ఉప్పు కారం తగినంత వేసుకోవాలండి. ఒక స్పూను కారం వేసుకున్నా, ఒక స్పూనున్నర ఉప్పు వేసుకున్నా, 4 టేబుల్ స్పూన్లు నువ్వులండి, 1 టేబుల్ స్పూన్నర వాము వేసుకున్నా. అవన్నీ పిండిలో కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. అలా కలుపుకున్నాక మనం మరిగే నూనె అండి, ఆ నూనె ఒక 4 టేబుల్ స్పూన్లు పోసేయండి. అదంతా ఆ పిండిలో పోసుకోవాలి. అది చూడండి ఎలా మరిగిపోతుందో. అట్లా మరిగేది పోసుకోవటం వల్ల మనకి జంతికలు అనేది మంచిగా వస్తాయండి, గుల్లగా. మంచి టేస్ట్ కూడా బాగుంటాయి. నేను వాటర్ కూడా కొంచెం వేడి చేసానండి. వేడి చేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, లూజుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ముద్దలా చేసి పెట్టుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఓన్లీ బియ్య పిండితోటి చాలా టేస్టీ ఉంటాయండి ఈ చక్రాలు అనేవి. ఇలా ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇలా ముద్ద చేసి పక్కన పెట్టుకొని మనం ఈలోపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నూనె వేసుకుందాం. నేనైతే నూనె వేసుకున్నా. మనకి ఎంత టైం పట్టదండి, ఒక అర్ధ గంటలో చేసుకోవచ్చు. నేనైతే కేజీ కలిపా. అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా తినాలనిపించిన స్నాక్స్ లాంటివి ఏమి లేకపోయినా ఇట్లా బియ్య పిండి అయితే మన ఇంట్లో కంపల్సరీ ఉంటూనే ఉంటుంది, ఎవరింట్లో అయినా. ఇంకేమి తెచ్చుకునేది లేదు. నువ్వులు ఉంటాయి, వాము ఉంటుంది, అంతా కిచెన్లో దొరికేవే. అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. సాయంత్రం పూట స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. మనం కలిపిన పిండిని కొంచెం తడి చేసుకోవాలండి. తడి చేసి మళ్ళీ మొత్తం మంచిగా పిసికి పెట్టాలి. చక్రాల గొట్టాలకి కొంచెం నూనె రాసుకోవటం వల్ల మనకి ఏంటంటే ఆ పిండి అనేది అట్లా అతుక్కోకుండా వేసిన పిండి మొత్తం జారిద్దండి. నూనె కాగిందో లేదో టెస్ట్ చేస్తున్నా అండి. కాగిందండి. అది తీసి పక్కన పెడుతున్నా. పొయ్యి పక్కన పెడుతుంది మా అత్తగారు అయితే. అట్లా అలా నేనైతే చిన్న చక్రాలలాగా ఒత్తేసుకున్నా. మొత్తం కూడా ఒకసారి ఒత్తచ్చు, కానీ ఇట్లయితే బాగా కాలుతాయని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చాలా బాగుంటాయండి. ఇట్లా పైకి నూనె బుర్జంతా పోయాక కాలినట్టే మనకి. నేనైతే టిష్యూలో వేస్తున్నా అండి. నూనె ఏమైనా ఉన్నా ఆ టిష్యూ కంటిద్ది కదా, మొత్తం పీల్చుకుంటుందని. అయినా బియ్య పిండికి అసలు ఆయిల్ ఏం పట్టదండి ఎంత ఘనంగా. చూడండి ఎంత బాగున్నాయి. కలర్ కూడా మనకు ఉప్పు కారాన్ని బట్టే కలర్. ఇంకొంచెం కారం వేసుకుంటే కలర్ వస్తుంది, కొంచెం ఎర్రగా వస్తుంది. కాల్చినా కానీ వస్తుంది, కానీ అంత టేస్ట్ ఉండదు. మీడియంగా ఇట్లనే కాల్చుకోవాలండి. చక్రాలు అనేది బాగా నల్లగా అయినా కానీ అంత టేస్ట్ అనేది ఉండదు. ఇలా మంచి కలర్లో రాల్చుకుంటేనే బాగుంటుంది. మీరు ఎలా చేస్తారు నాకు కూడా కామెంట్లో పెట్టండి. అలా తీసుకోవాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాం.